వీడియో చూశాక దేవుడున్నాడు అని మీరు కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు. పూరి జగన్నాథ మందిరంలో జరిగిన ఈ సంఘటన మనసు కరిగేలా చేస్తుంది. 2 నెలలుగా కోమాలో ఉన్న తన కొడుకును తండ్రి చేతుల్లో పట్టుకుని దేవుడి ముందుకు తీసుకువెళ్లాడు. డాక్టర్లు స్ట్రైట్ గా చెప్పారు, హోప్స్ పెట్టుకోకండి, తిరిగి రావడం అసంభవమని. కానీ ఆ తండ్రి మనసులో మాత్రం ఒకే మాట, నా బిడ్డ ఉంటే అది జగన్నాథుని దయతోనే. గేటు దగ్గర ఆపినా ఎవరెంత అడ్డుకున్నా నా దేవుణ్ణి చూడాల్సిందే అని ఆ తండ్రి గట్టిగా అరిచాడు. గొడవపడ్డాడు. మహాప్రసాదం సమయం వచ్చింది. స్వామి పాదాల దగ్గర ఉన్న పవిత్ర తీర్థం ఆ చిన్నారి శరీరంపై చల్లారు. అక్కడ ఉన్నవాళ్లు మొత్తం సైలెంట్. గడియారం ఆగిపోయినట్టే. మొదటగా ఆ పిల్లాడి వేళ్లు కదిలాయి. తర్వాత తల కదిలించాడు. 2 నెలలుగా కోమాలో ఉన్న ఆ అబ్బాయి అక్షరాల ఒక్క క్షణంలో కోమా నుండి బయటకు వచ్చాడు. అది చూసిన ఆ తల్లి గుండె ఆగిపోయేలా అయింది. వాళ్ళు నేల మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది నమ్మలేనిది కాదు, ఇది జగన్నాథుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ క్లిప్స్ చూస్తే మీకు గూస్ బంప్స్ పక్కా వస్తాయి. Download ShareChat.